హేమ, నేను పెళ్లి కూతుర్నే కదా? అవునవును, నువ్వే పెళ్లి కూతురువి. మరి నన్ను రెడీ చేయాలని తెలీదా? పెళ్లి టైం అవుతున్నా ఒక్కరు కూడా బయటికి రారేంటి? ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు? మిమ్మల్ని అడిగేది, ఎందుకలా చూస్తున్నారు? అదే వదినా, నిన్ను పెళ్లి కూతురిగా చూడగానే అందరూ షాక్ అయిపోయారు. పెళ్లి కూతుర్లా చూసి షాక్ అవ్వడం ఏంటి? అదే నువ్వు అంత అందంగా ఉన్నావని చెప్తున్నావు. అవునంజలి, చాలా అందంగా ఉన్నావు. నేను ఇలా చూస్తుంటే అచ్చం మీ గీతక్కలాగే ఉన్నావు తెలుసా? అవునా? నేను నేను గీతలా కనిపిస్తున్నానా? అవునదినా, నువ్వు గీతలాగే కనిపిస్తున్నావు. నువ్వు ఎన్నైనా చెప్పు, నీకన్నా గీతే చాలా అందంగా ఉంటుంది. అందంగా చీర కట్టుకుంటుంది, అందంగా మాట్లాడుతుంది కూడా. ఒసే అందంగా మాట్లాడమేంటే, నువ్వు నీ చెత్త పోలికలు. నోరు మూసుకొని చావచ్చు కదా. ఏమండి, దానికి అనుమానం వచ్చేలా ఉందండి. నువ్వు కాస్త నోరు తగ్గించి మాట్లాడవే, వినిపిస్తుంది. అయ్యో, ఏ కాంతం, ఏంటా గుసగుసలో? ఏం లేదు అంజలి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నువ్వు గీత చీర గట్టగానే గీతలా మారిపోయావనుకో. నిన్ను ఇలా చూస్తుంటే నాకు నీ పెళ్లి రోజు గుర్తొస్తుంది. ఎందుకు? ఎందుకేంటి, ఆ రోజు పెళ్లిలో గీత పట్టీల కోసం వెళ్ళిపోతే అర్జున్ నీకిచ్చి పెళ్లి చేసావా? అప్పుడు మీ అమ్మ నాన్నలు గీత కోసం ఎంత తలడిల్లిపోయారో తెలుసా? గీతతో జరగాల్సిన పెళ్లి అంజలితో జరుగుతుంది. ఇప్పుడు గీత వస్తే ఏం సమాధానం చెప్పాలమ్మా అని నన్ను పట్టుకొని ఒకటే ఏడుపు. మా అమ్మ నాన్న గీత కోసం అంత బాధపడ్డారా? అవునంజలి, నువ్వు అక్కడే ఉన్నావుగా, నువ్వు గమనించలేదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.